నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం. ఎంత స్పష్టమైన అవగాహనతో ఉన్నారో ఇద్దరు కూడా. బనకచెర్ల కట్టి తీరుతామని, బనకచెర్లలో ఏదో వృధా జలాలు, సముద్రం పోయే జలాలు మా మీద చెల్లిపోతున్నాయి, మేము వరదలు భరితంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనకచెర్ల కొరకే. చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా. రెండు వేరు ఉపన్యాసాలు కావు, ఒకటి పోటీ ఉపన్యాసాలు కావు. చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. లేనే లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత పలకడము. దీనికి వేరే ఇంకేందో సాక్ష్యాలు, ఇంకేందో వేరేది ఎక్కర్లేదు. కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి సంవత్సరానికి 240 టీఎంసీల పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాలి. ఇది చెప్పకపోతే బనకచెర్లకు అనుమతి ఇచ్చినట్టే, తెలంగాణకు ద్రోహం చేసినట్టే.